కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. 37వ డివిజన్లో 77 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మరో వారం రోజుల్లో 50 కోట్ల రూపాయల యూడీఎఫ్ నిధులతో కరీంనగర్లో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే మరో 3 నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిన 840 కోట్ల రూపాయల నిధులతో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దే పనులు మొదలు పెడతామని బండి సంజయ్ ప్రకటించారు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను ఎప్పుడు నేను నిన్న మాట్లాడిన ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పనులను వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పనులు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ ఇంకో నాయకుడు లేని వాళ్ళ గతంలో నిధులు లేక ఇబ్బందులు పడేవాళ్లమని, కాంట్రాక్టులకు బిల్లులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండేదని, ఇప్పుడు అభివృద్ధి పనులు చేయించే సత్తా కార్పొరేటర్లకు వచ్చిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని, బిగ్ బాస్ షోను మరిపించేలా వీరి షోలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. మీడియాలో కవరేజ్ కోసం తంటాలు పడుతున్నారని, రెండూ అవినీతి పార్టీలే అంటూ విమర్శించారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని బండి సంజయ్ అన్నారు. వీళ్ళు అవినీతి పనులను వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పనులు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ ఇంకో నాయకుడు లేని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకున్నారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నది అక్కడ. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే, వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టుకుంటారు. మీరు అవినీతి పార్టీ అంటే మీరు అవినీతి పార్టీలు, మీరు అవినీతి పార్టీ. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి.